హాయ్ అందరికీ దోసకాయ వడియాలు పెట్టుకోవడానికి ఫస్ట్గా మనం ఘాటుకు సరిపోయేలాగా పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కరివేపాకు కచ్చాపచ్చగా ఇలా అయితే బ్లెండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దోసకాయలు తీసేసుకొని వాటి పైన ఉన్న స్కిన్ అంటే తొక్క అంతా తీసేసుకొని బాగా వాష్ చేసేసుకొని గింజలతో పాటు మనం ఇలాగా తురుములాగా బ్లెండ్ చేసేసుకోవాలి. రైస్ని మెత్తగా వండేసుకొని మన ముద్దలాగా దాన్ని బాగా నలిపేసుకోవాలన్నమాట. కొన్ని దోసకాయ ముక్కల్ని పెద్ద పెద్దగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అన్నం ముద్దలాగా చేసేసాం కదా, అది ఏదైనా ఒక బౌల్ కానీ గ్లాస్తో కానీ మెజర్ చేసుకోవాలి. 2:1 రేషియో అనమాట. 2 కప్స్ మనకి రైస్ అయితే 1 కప్ దోసకాయ తురుము తీసుకోవాలి. ఇలా అంతా వేసేసుకొని ఇందులో సరిపడా సాల్ట్ వేసేసుకొని దోసకాయ ముక్కలు మనం బ్లెండ్ చేసినటువంటి అల్లం జీలకర్ర అది ఉంది కదా, ఆ మిక్సర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కాటన్ క్లాత్ పైన మంచిగా ఎండొచ్చినప్పుడు ఇలా వడియాల్లాగా పెద్దగా పెట్టేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ దోసకాయ వడియాలను అయితే ట్రై చేసి టేస్ట్ అయితే చూసేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్.